దిగుమతి చేసుకుంటుందనే కారణం చూపి భారత్పై సుంకాలను 50% పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ట్రంప్ టారిఫ్లకు భయపడేది లేదని, తమ మిత్ర దేశమైన రష్యాతో స్నేహం వదులుకునేది లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తూ ఉండటంతో ఆయన దూకుడుకు చెక్ పెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్సీఓ సదస్సు కోసం ఈ నెలాఖరున చైనా పర్యటనకు వెళ్లనున్న మోదీ ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా అమెరికాకు గట్టి షాక్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు చైనా, మరోవైపు రష్యాతో కలిసి ట్రంప్ తిక్క కుదర్చాలనే యోచనలో మోదీ ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. భారత్ తమకు మిత్రదేశమని చెబుతూనే ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నారు. భారత దిగుమతులపై సుంకాలను 50% పెంచారు ట్రంప్. భారత్ను సుంకాల పేరుతో బెదిరింపులకు గురిచేసే యత్నం చేస్తున్నారు ట్రంప్. అయినప్పటికీ భారత్ మాత్రం తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని పరోక్షంగా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్లే భారత్పై అధిక సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ పదే పదే చెబుతుండగా, సుదీర్ఘ కాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్న రష్యాతో స్నేహం వదులుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే భారత్ తేల్చి చెప్పింది. అంతేకాదు, భారత్పై కుట్రపూరితంగా సుంకాలు విధిస్తున్న అమెరికాకు గట్టి షాక్ ఇచ్చేందుకు మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ క్రమంగా చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ప్రధాని మోదీ ఎన్సీఓ సమ్మిట్ కోసం చైనాకు వెళ్లనున్నారు. గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారి భారత ప్రధాని చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ చైనాను సందర్శించనున్నారు. 2020 జూన్లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు, కనీసం 4 చైనా సైనికులు మరణించారు. దీని తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల మళ్లీ ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. అమెరికాతో సంబంధాలు బలహీనమవుతున్న సమయంలో మోదీ చైనా పర్యటనకు వెళ్లనుండటంతో అగ్రరాజ్యానికి మోదీ గట్టి షాక్ ఇవ్వనున్నారనే చర్చ మొదలైంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ 45 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య మొదటి తీవ్ర ఉద్రిక్త ఘటనగా నిలిచింది. ఈ సంఘటన ద్వైపాక్షిక సంబంధాలను చారిత్రక కనిష్ట స్థాయికి దిగజార్చింది. దీని ఫలితంగా భారత్లో చైనా యాప్లపై నిషేధం, పెట్టుబడులపై కఠిన నియంత్రణలు, రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల రద్దు వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ ఘర్షణ తర్వాత రెండు దేశాలు ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దఫాల సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిపాయి. 2024 అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య జరిగిన సంక్లిప్త సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి అవకాశంగా మారింది. ఈ సమావేశంలో ఎల్ఏసీ వెంబడి మిగిలిన ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రతినిధుల సంభాషణలను పునఃప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఎన్సీఓ సమ్మిట్ భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, ఇతర సభ్య దేశాల నాయకులను ఒకే వేదికపై తీసుకొస్తుంది. ఇది ఉగ్రవాదం, వాణిజ్యం, కనెక్టివిటీ, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. మోదీ ఈ సమ్మిట్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదంపై భారత్ తమ వైఖరిని, ముఖ్యంగా సరిహద్దు దాటిన ఉగ్రవాదంపై దృష్టి సారించే అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఎస్సీఓ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి నాయకులతో మోదీ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఎస్సీఓ సమ్మిట్లో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో షేక్ హ్యాండ్ ఇవ్వనున్నారు. రష్యాతో భారత్ కొనసాగిస్తున్న వాణిజ్యంపై అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా మన దేశం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తొలుత 25% టారిఫ్ విధించిన ట్రంప్ వాటితో పాటు రష్యా నుంచి ఆయిల్ కొంటే పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. అయినా భారత్ వెనక్కు తగ్గలేదు. రష్యాతో మైత్రి దశాబ్దాల నుంచి కొనసాగుతోందని, దానిని వదులుకోబోమని భారత్ తేల్చి చెప్పింది. దీంతో భారత్పై సుంకాలను 50%కి పెంచారు ట్రంప్. భారత్పై ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్న వేళ షాంఘైలో మరోసారి పుతిన్ను కలిసి అమెరికాకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భారత్ అనుకుంటోంది. ట్రంప్ చర్యల వల్ల భారత్, అమెరికా సంబంధాలు దెబ్బతిని, అదే సమయంలో భారత్, చైనా, రష్యా కలిసి ఒక కూటమిగా ఏర్పడితే ప్రపంచంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో ఈ మూడు దేశాలు ఆర్థికంగా ఏకం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ మూడు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే ఇప్పటి వరకు ప్రపంచంపై ఉన్న అమెరికా, యూరప్ ఆధిపత్యానికి గట్టి సవాలు ఎదురవుతుంది.
దీంతో ఆసియా మార్కెట్ ప్రపంచ స్థాయిలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్ ప్రపంచంలో ప్రధాన కరెన్సీగా ఉంది. అయితే ఈ మూడు దేశాలు తమ వాణిజ్యాన్ని రూపాయి, యువాన్, రూబుల్ వంటి తమ సొంత కరెన్సీలో నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కూటమి ఏర్పడితే ఒక కొత్త కరెన్సీ లేదా చెల్లింపు వ్యవస్థను రూపొందించి డాలర్కు సవాలు విసిరే అవకాశం ఉంది. ఏదేమైనా మోదీ చైనా పర్యటనలో ట్రంప్కు గట్టి షాక్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ కు తన మిత్ర దేశమైన రష్యా మద్దతు ఎలాగూ ఉంటుంది. ఇక ఇప్పుడు అమెరికాకు శత్రువైన చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా అగ్రరాజ్యానికి చెక్ పెట్టాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ ను అమెరికా దూరం చేసుకుంటున్న సమయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మోదీ వేసే స్కెచ్ కు ట్రంప్ తిక్క కుదరటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.